అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. దేశానికి అన్నం పెట్టే రైతు తన పంటను కాపాడుకోవడానికి, కడుపు నింపుకోవడానికి ఒక బస్తా యూరియా కోసం ఒక పోలీస్ అధికారి కాళ్లపై పడి ఏడుస్తున్నాడు. నీ కాళ్లు మొక్కుతా, నాకు యూరియా బస్తాలు ఇప్పించసారు అంటూ వేడుకుంటున్న ఈ దృశ్యం ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్ని బరువెక్కిస్తుంది. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, రైతు పడుతున్న కష్టాలకు ఒక ఉదాహరణ. వికారాబాద్ జిల్లాలోని కుల్కచెర్ల గ్రామంలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన రాష్ట్రంలో రైతులు ఎంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూపిస్తోంది. యూరియా సక్రమంగా దొరక్క తమ కళ్ల ముందే పంటలు నాశనమవుతుంటే రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు. గత కొన్ని నెలలుగా యూరియా కొరత అనేది తెలంగాణలో ఒక సాధారణ సమస్యగా మారింది. డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం, సరైన నిల్వలు లేకపోవడం, ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు, క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురు చూడటం అన్నీ ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. కేటాయించిన యూరియా కోట సరిగా రైతులకు ఎందుకు అందటం లేదు? సరైన సమయానికి ఎందుకు సరఫరా కావటం లేదు? నల్గొండలో ఒక 65 ఏళ్ల వృద్ధ రైతు యూరియా కోసం క్యూలో నిలబడి స్పృహ కోల్పోయిన ఘటన కూడా ఈ సమస్య తీవ్రతను చూపిస్తుంది. వికారాబాద్లో మాత్రమే కాదు, నల్గొండతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కావాలి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులతో పాటు ఎంతోమంది కోరుతున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలి. యూరియా విక్రయ కేంద్రాల వద్ద అధికారులు సరిగ్గా పర్యవేక్షించాలి. అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్ సప్లై ఏర్పాటు చేసుకోవాలి. రైతుల వాక్కును వినాలి. వ్యవసాయ సీజన్ ముందే అన్ని వనరులు సిద్ధంగా ఉంచాలి. కుల్కచెర్ల రైతు చేసిన ఆ ఆర్తనాదం కేవలం యూరియా కోసం కాదు, తన పంట, తన జీవితం, తన ఆత్మగౌరవం కోసం చేసిన అభ్యర్థన. ఆ ఆవేదన ప్రతిధ్వనించాలి. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి రైతుల కన్నీళ్లు తడవాలి. లేకపోతే ఈ ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశాలున్నాయి. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళీ కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళీ చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. ఆధార్ కార్డు